హలో మూవీ లవర్స్. ఈరోజు మనం శ్రీలీల అండ్ కిరీటి రెడ్డి న్యూ మూవీ జూనియర్ గురించి తెలుసుకుందాం. సడన్లీ మీకు తెలియని ఒక సిస్టర్ మీకు ఉన్నారని తెలిస్తే, మీ ఫాదర్ మిమ్మల్ని గుర్తుపట్టకుండా మర్చిపోతే, ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే జూనియర్ మూవీ వినాల్సిందే. కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక ఆవిడని చూపిస్తారు. తన బిందెలో వాటర్ తీసుకెళ్తూ ఉండగా కళ్ళు తిరిగినట్టు అయి బిందె కింద పడేస్తుంది. కాసేపు తర్వాత వామిటింగ్ చేసుకుంటుంది. ఎందుకలా అయింది అని తన హస్బెండ్ తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు. ఆమె 45 ఇయర్స్కి ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలుసుకుంటుంది. కానీ ఇది విన్నాక ఈ కపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇంకా ఇంటికి ఆటోలో వెళ్ళాక ఆటో డ్రైవర్ మనీ ఇవ్వకుండానే వెళ్తున్నారేంటి, మనీ ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆ హస్బెండ్ ఆటో డ్రైవర్తో ఆటో బ్యాక్ సైడ్లో ఏం రాస్తుందో చదువు అంటాడు. ఆటో వెనకాల ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆటో రైడ్ ఫ్రీ అని ఉంటుంది. అప్పుడు డ్రైవర్ ప్రెగ్నెంట్ ఉమెన్కే ఫ్రీ, మీకు కాదు అంటాడు. అతని వైఫ్ ప్రెగ్నెంట్ అని ఆటో డ్రైవర్కి చెప్తాడు. ఇది విని ఆ ఆటో డ్రైవర్ ఛీ ఈ ఏజ్లో ప్రెగ్నెంట్ ఏంటి అని వాళ్ళని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పాలవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అండ్ ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఈ ఏజ్లో పిల్లలేంటి అని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. 8 నెలల వరకు ఇన్సల్ట్స్ ఫేస్ చేశాక ఆ వైఫ్ నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డ ఊర్లో వాళ్ళ మాటలని తట్టుకోలేకపోతుంది, ఈ ఊరు వదిలి వెళ్దాం అని అంటుంది. సో వాళ్ళు విజయనగరం వదిలేసి బస్లో వెళ్తూ ఉండగా వైఫ్కి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. హస్బెండ్ బస్ డ్రైవర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడుగుతాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక ఒక లేడీ డాక్టర్ బస్లోకి వచ్చి అందరినీ బయటకి పంపిస్తుంది. అక్కడే ఈ కపుల్కి బిడ్డ పుట్టడం జరుగుతుంది. బిడ్డ ఏడవడం విని హస్బెండ్ బస్లోకి వచ్చి వాళ్లకు కొడుకు పుట్టాడని తెలుసుకుంటాడు. అలా ఆనందపడే లోపే అతని వైఫ్ చనిపోయిందని తెలుస్తుంది. ఇలా అయిందేంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ కొడుకుని వేరే ఊరికి తీసుకెళ్లి అక్కడే అతన్ని పెంచుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరో కిరీటి రెడ్డి యాజ్ అభిగా కాలేజ్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ కోసమని వేరే కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతని కోసం వేరే కాలేజ్ కొంతమంది వెతుకుతూ ఉండగా హీరో ఒక మాస్ ఇంట్రొడక్షన్తో ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అభి వాళ్ళ కాలేజ్కి అండ్ వేరే కాలేజ్కి కొంత టైం ముందు జరిగిన స్పోర్ట్స్ కాంపిటీషన్లో అభి వాళ్ళ కాలేజ్ ఓడిపోతారు. అప్పుడు వేరే కాలేజ్ స్టూడెంట్స్ ఒకడు వీళ్ళని లూజర్ అని అంటాడు. ఇది విన్నాక అభి వాళ్ళతో ఫైట్ స్టార్ట్ చేసి ఆ కాలేజ్ వాళ్ళు గెలుచుకున్న ట్రాఫీని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు హీరో ఇంట్రో సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత ప్రజెంట్ టైంలోకి వచ్చేస్తే అభి కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అతన్ని కలవడానికి వస్తాడు. వాళ్ళ ఫాదర్ అంటే అభికి అంత ఇష్టం ఉండదు. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఈ ఊరిలోనే ఒక ఇల్లు దొరికింది, ఇక మనం ఇద్దరం కలిసి ఉండొచ్చు, అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అంటాడు. నెక్స్ట్ సీన్లో అభి అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొత్త ఇంటికి వెళ్తూ ఉండగా అభి ముగ్గురు ఫ్రెండ్స్ బాధగా ఉన్నట్టు అతనికి బాయ్ చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అభి వెళ్తున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది చూసిన వాళ్ళ జూనియర్స్ ఎందుకు అభి వెళ్తూ ఉంటే మీరు హ్యాపీగా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ముగ్గురికి యు ఆర్ సెలెక్టెడ్ అనే లెటర్ వస్తుంది. ఇది చూసి వాళ్ళు జాబ్స్లో సెలెక్ట్ అయ్యారని అనుకొని ఎగ్జైటెడ్గా ఆడిటోరియం దగ్గరికి వస్తారు. అప్పుడు అక్కడ ఉన్న హీరో అభిని చూస్తారు. అప్పుడు అభి నేనే మీకు ఈ లెటర్స్ సెండ్ చేశాను, మీరు నా ఫ్రెండ్స్ అవ్వడానికి సెలెక్ట్ అయ్యారు అంటాడు. ఇది విని వాళ్ళు ముగ్గురు నిజంగానే జాబ్ వచ్చింది అనుకున్నాం కదా అని సీరియస్ అయ్యి అభిని తిడతారు. అప్పుడు అభి వాళ్ళ ఫాదర్ అతన్ని చిన్నప్పటి నుంచి అస్సలు ఎంజాయ్మెంట్ లేకుండా పెంచాడని, సో ఇప్పుడైనా లైఫ్ ఎంజాయ్ చేయాలని కావాలని వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడని చెప్తాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ మనీతో అభిని మంచి లుక్లోకి చేంజ్ చేస్తారు. ఇక వీళ్ళు మూవీస్కి షికార్లకి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు కాలేజ్ బస్లో వెళ్తున్న అభి హీరోయిన్ శ్రీలీల యాజ్ స్ఫూర్తిని చూసి తనని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్ఫూర్తి కోసం 5 AM యోగా అని లైబ్రరీ అని ఇలా తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండగా స్ఫూర్తి కూడా అభిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ టైంలోకి వచ్చేస్తే అభి అండ్ వాళ్ళ ఫాదర్ ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ అతనితో ఎంతో మంచిగా ప్రేమతో ఉన్న అభి మాత్రం వాళ్ళ ఫాదర్ మీద చిరాకు పడుతూనే ఉంటాడు. కట్ చేస్తే అభి స్ఫూర్తికి కాల్ చేస్తాడు. అప్పుడు తను జాబ్ వర్క్లో బిజీగా ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది. దీంతో స్ఫూర్తితో రోజు కలిసి ఉండొచ్చని అభి కూడా ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరికీ టీమ్ లీడ్ విజయ గురించి చెప్తూ ఉంటారు. అప్పుడే జెనీలియా యాజ్ విజయగా ఎంట్రీ ఇస్తుంది.
వస్తున్నప్పుడు తనకి అభి వల్ల లిఫ్ట్లో లేట్ అయిందని అభి మీద కోపంగా ఉంటుంది. సో అభి జాబ్కి సెలెక్ట్ అవ్వగానే అతన్ని ముసలి వాళ్ళు వర్క్ చేసే గ్రూప్లో వేసేస్తుంది. అభి తనని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోదు. అలా అక్కడ వర్క్ చేస్తూ ఉండగా అభికి విజయనగరంలో ఏదో స్కామ్ జరుగుతూ ఉన్నట్టుందని విజయతో చెప్తాడు. అప్పుడు తను ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ చిరాకు పెడుతూ ఉంటావు అని తిట్టి, నేను ఈ కంపెనీ CEO అవుతే మాత్రం నిన్నే ఫస్ట్ జాబ్లోంచి తీసేస్తా అంటుంది. కట్ చేస్తే విజయాని CEO చేసే రోజొస్తుంది. ఆ సెరమనీలో తన మంచిది కాదని ఆ కంపెనీ ఎంప్లాయీస్ మాట్లాడుకునే వీడియోస్ ప్లే చేస్తారు. అవి చూసి విజయ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా ప్లాన్ చేసింది అభినే. అతని రివెంజ్ ప్లాన్ బాగా వర్క్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఈ కంపెనీ చైర్మన్ అయిన విజయ ఫాదర్ వెళ్తూ ఉండగా అభి వాళ్ళ ఫాదర్ అక్కడికి వాచ్మెన్ని నా కొడుకు అభి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని చెప్పడం చైర్మన్ వింటాడు. తర్వాత ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తున్న అభి దగ్గరికి వెళ్తాడు. చైర్మన్ అభితో విజయ గురించి ఎంప్లాయీస్ బ్యాడ్గా చెప్తున్న వీడియోస్ నువ్వే లీక్ చేశావని నాకు తెలుసు. అసలు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థమవుతుందా అని ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే యాక్చువల్గా విజయ మీ అక్క అని అంటాడు. అభి షాక్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒక ఊరిని చూపిస్తారు. ఆ ఊరు వాళ్ళందరూ ఫుడ్ లేక చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ఊర్లో విజయ అనే అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆ ఊరి కష్టాలన్నీ పోయాయి. అండ్ ఆ విలేజ్కి తన పేరు వచ్చేలాగా విజయనగరం అని పేరు పెడతారు. విజయ వాళ్ళ కొడుకు కోదండపాణి. అతను ఈ ఊరికి పెద్ద. కొన్నాళ్ళకి కోదండపాణి మదర్ విజయ చనిపోతుంది. తర్వాత అతనికి ఒక కూతురు పుడుతుంది. అప్పుడు అతని కూతురికి విజయ అని వాళ్ళ అమ్మ పేరు పెట్టి వాళ్ళ అమ్మ మళ్ళీ పుట్టిందని ఊరంతా భోజనాలు పెడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో కోదండపాణిని కలవడానికి అతని ఫ్రెండ్ సుందర్ వస్తాడు. అతనికి పిల్లలు ఉండరు. సో విజయాని చూడగానే తన మీద కూతురు ఫీలింగ్ కలుగుతుంది. కానీ కోదండపాణిని ఏం అడగలేకపోతాడు. సో ఒకరోజు విజయ ఆడుకుంటూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి లంగ్స్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆపరేషన్ చేయాలి అంటారు. అప్పుడు విజయ ఫాదర్ కోదండపాణి అతని పొలం అమ్మేసి తనకి ఆపరేషన్ చేయిస్తాడు. కానీ తనకి ఇంకా హెల్త్ బాగవ్వదు. ఇంకా ఆపరేషన్ చేయాలంటారు. అప్పుడు కోదండపాణి అతని కిడ్నీ అమ్మి ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. కానీ ఇది పోలీస్ వాళ్ళకి తెలిసి అతన్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు కోదండపాణి పోలీస్ వాళ్ళతో ఒక కాల్ చేసుకోవాలి అని అడిగి అతని ఫ్రెండ్ సుందర్కి కాల్ చేసి, నేను ఫాదర్గా ఓడిపోయాను, నువ్వు విజయాని నీ కూతురులా పెంచి బాగా చూసుకో అని చెప్తాడు. విజయకి హెల్త్ కొంచెం సెట్ అయ్యాక తనని అతని ఫ్రెండ్ సుందర్ దగ్గరికి వెళ్ళమని అంటాడు. కానీ దీనికి విజయ ఒప్పుకోదు. ఇంకా వేరే దారి లేక కోదండపాణి తాగేసి వచ్చి తనని సుందర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ తనని బాగా తిట్టి నువ్వు మాకు పట్టిన పీడ అని తనని మనసుకు బాధ కలిగించేలాగా ఎన్నో మాటలని వెళ్ళిపోతాడు. ఇంకా ఏం చేయాలో తెలియక బాధతో విజయ సుందర్ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ నుంచి సీన్ ప్రెజెంట్కి వస్తుంది. చైర్మన్ సుందర్ ఇదంతా అభికి చెప్పగానే తర్వాత నుంచి విజయతో ప్రేమగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. అభి చైర్మన్ సుందర్తో నాకు ఈ నిజమంతా చెప్పారు, కానీ విజయ అక్కకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ నాకు పిల్లలు లేరు, అలాంటి టైంలో విజయ మా లైఫ్లోకి వచ్చింది. సో ఇదంతా చెప్పి తనని దూరం చేసుకోవాలని లేక స్వార్థంతో ఇలా చేశా. అయినా విజయ ఎప్పుడు నన్ను ఒక ఫాదర్ లాగా చూడలేదు అని అంటాడు. అప్పుడు అభి ఎలా అయినా విజయకి నిజమంతా చెప్పి తన మళ్ళీ లైఫ్లో హ్యాపీగా ఉండేలాగా చేస్తా అని అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే చైర్మన్ సుందర్ విజయతో విజయనగరంలో ఇంత స్కామ్ జరుగుతుందని తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పట్లేదు, అండ్ ఇంటర్న్గా వచ్చిన అభి ఈ విషయాలు చెప్తుంటే అతన్ని కూడా తిట్టావు అంటాడు. ఇదేం నీ పర్సనల్ మ్యాటర్ కాదు నాకు చెప్పకుండా ఉండడానికి, కంపెనీకి పెద్ద ఇష్యూ అవుతుంది ఇది అని వెంటనే అభి అండ్ టీంతో కలిసి విజయనగరంకి వెళ్ళు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రమ్మని అంటాడు. విజయ అండ్ అభి వాళ్ళ టీంతో కలిసి విజయనగరం స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే విజయ తన రియల్ ఫాదర్ అయిన కోదండపాణి చేసిన ఇన్సల్ట్స్ అండ్ తనని వదిలేసిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఇదంతా గుర్తొచ్చి అసలు తనకి విజయనగరం అంటే చిరాకు వచ్చేలాగా అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో అభి అండ్ టీమ్ ఈ ఊర్లో డిజిటాలిటీ లేదని అండ్ అప్డేటెడ్గా లేరని చూసి అవసరమైన వాటిని ప్రొవైడ్ చేయడానికి లిస్ట్ రాస్తూ ఉంటారు. ఇది తెలిసిన ఆ ఊరి ప్రెసిడెంట్ విజయ దగ్గరికి వచ్చి మీరు ఈ ఊరికి మంచి చేయాలనుకుంటున్నారు, అది నాకు సంతోషమే, కానీ అది మా చేతుల మీదుగా జరగాలి అని అంటాడు. అప్పుడు విజయ చిరాకులో గెట్ అవుట్ అని అనేస్తుంది.
ఇది విన్న ప్రెసిడెంట్ కోపంతో ఆ ఊరి జనాల దగ్గరికి వచ్చి అప్పుడు ఎవరో సెల్ టవర్ వేస్తామని వచ్చి బ్యాంక్లో మనీ దోచుకున్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి రోడ్డు కింద వైర్స్ వేస్తాం, మన ఊరిని డిజిటల్గా అప్డేట్ చేస్తాం అని మోసం చేస్తున్నారేమో అంటాడు. మన ఊరిని మనమే కాపాడుకోవాలి అంటాడు. ఇది విన్న ఊరి జనాలు విజయాకి విరుద్ధంగా మారి అక్కడ వస్తువులన్నీ పగలగొట్టేస్తారు. అప్పుడు అభి ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యి ఊరి జనాలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి మీకు ఒక వింత మెషిన్ని చూపిస్తా అంటాడు. ఐఫోన్లో సిరి ఉంటుంది కదా, అలాంటి ఒక డిజిటల్ అసిస్టెంట్ని చూపిస్తాడు. వీటిని మన వాయిస్తో కంట్రోల్ చేయొచ్చు. ఇవి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వడానికి సహాయపడుతుంది అని చెప్పి ఈ ఊరి పిల్లల భవిష్యత్తుకి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్తాడు. ఇది విని అందరూ అభి మాటలకి అగ్రి చేస్తారు. నెక్స్ట్ డే ఆ ఊరి జనం అంతా విజయ దగ్గరికి వచ్చి నిన్న చేసిన పనికి క్షమించమని అండ్ విజయ వాళ్ళు చేసే పనికి సపోర్ట్ చేస్తామని మాటిస్తారు. ఇది తెలుసుకున్న ప్రెసిడెంట్ విజయాని భయపెట్టించాలని గూండాలని తన దగ్గరికి పంపిస్తాడు. కానీ అక్కడే ఉన్న అభి ఆ గూండాలని కొట్టి ఫైటింగ్ చేస్తాడు. తర్వాత ప్రెసిడెంట్ని కూడా కొట్టి మళ్ళీ మా జోలికి రాకు అని చెప్తాడు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ విలన్కి కాల్ చేసి మా వల్ల ఏం జరగట్లేదు, మీరే చూసుకోవాలి ఇంకా అంటాడు. అప్పుడు విలన్ విజయ టీం వాళ్ళకి కాల్ చేసి మంచి జాబ్ ఆఫర్స్ ఇస్తాము అని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు అభి విజయ దగ్గరికి వెళ్ళి మన టీం వాళ్ళని వెళ్లకుండా ఆపమని అంటాడు. దానికి విజయ వాళ్ళ ఫాదర్ తనని వదిలేసిన మెమరీస్ గుర్తు తెచ్చుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలా అయినా వెళ్ళిపోతారు, వదిలేసేయి అంటుంది. తర్వాత అభి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు విజయ వచ్చి సారీ అభి, నువ్వు ఈ ఊరి కోసం అండ్ నా కోసం ఎంతో చేయాలని కష్టపడుతున్నావు, కానీ నాకు ఈ ఊరు అంటేనే నచ్చదు, అందుకే నువ్వు చెప్పే మాటలని నేను కన్సిడర్ చేయలేదు అంటుంది. అప్పుడే అభి వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తాడు. అభి వాళ్ళ ఫాదర్తో ఇలా టీం వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి నేను అండ్ మా మ్యామ్ కొంచెం బాధలో ఉన్నామని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ విజయకి ఫోన్ ఇవ్వమని ట్రై చేస్తూనే ఉండు, మంచి చేయాలనుకునే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ డే విజయ ఆ ఊర్లో బామ్మ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ బామ్మ వాళ్ళ మనవరాలు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా కూడా ఏం జాబ్ లేకుండా ఉంటుంది. ఇది చూసిన విజయ తనకి ఈ ఊర్లోనే ఒక మంచి జాబ్ ఇప్పిస్తుంది. నెక్స్ట్ డే ఆ బామ్మ ఇంకా ఊర్లో ఉన్న వేరే ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరినీ తీసుకొని విజయ ఆఫీస్కి వస్తుంది. అప్పుడు వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ ఇచ్చి అవి ఎలా యూజ్ చేయాలో నేర్పించి వాళ్ళని డిజిటల్గా అప్డేట్ చేస్తారు. సో మెల్లగా ఊర్లో పీపుల్ అంతా అప్డేట్ అవుతూ ఆ ఊర్లో ఒక ఐటీ కంపెనీ కూడా పెడతారు. అప్పుడు విలన్ ఆ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి రాగా వీళ్ళు ఐటీ కంపెనీ ఓపెన్ చేశారు అండ్ ఏదో పార్టీ కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తాడు. విలన్ ఏదైనా చేయకపోతే అతనికి కంపెనీ దక్కదు అని అంటాడు. సో ఇలా ఆ ఊర్లో ఐటీ కంపెనీ ఓపెన్ అవ్వడం వల్ల ఆ ఊరు వైరల్ అయిపోతుంది. అప్పుడే వైరల్ వయ్యారి సాంగ్ వస్తుంది. ఇది ఇలా ఉండగా అభికి వాళ్ళ నాన్నతో ఉంటున్న రిలేటివ్ కాల్ చేసి నాన్న సడన్గా కనిపించట్లేదు అని అంటాడు. యాక్చువల్లీ నాన్నకి చాలా రోజులుగా హెల్త్ బాగాలేదు అండ్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు అభి ఆ డాక్టర్కి కాల్ చేస్తే వాళ్ళ ఫాదర్కి మర్చిపోయే డిసీజ్ ఉందని చెప్తాడు. ఇది విని అభి చాలా షాక్ అవుతాడు. అప్పుడు అభి వాళ్ళ ఫాదర్ ఉన్న సీసీటీవీ రికార్డింగ్స్ అన్నీ చూడగా వాళ్ళ ఫాదర్ లాస్ట్ కనిపించిన సీసీటీవీ ఫుటేజ్లో విజయనగరంలో విజయ ఓపెన్ చేసిన ఐటీ కంపెనీ న్యూస్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ విజయనగరానికి వస్తున్నాడేమో అనిపించి ఆ ఊరికి వచ్చే అన్ని బస్సెస్ చెక్ చేస్తూ ఉంటాడు. ఫైనల్లీ వాళ్ళ ఫాదర్ ఒక బస్లో కనిపిస్తాడు. కానీ అదే టైంకి విలన్ మనుషులు వచ్చి హీరోని కొట్టి అతని మీద అటాక్ చేస్తారు. అలా కొడుతూ ఉండగా మధ్యలో ఆ గూండాలు అభి వాళ్ళ ఫాదర్ తల మీద కొడతారు. అభికి చాలా కోపం వచ్చి ఆ గూండాలందరినీ బాగా కొట్టి వాళ్ళ ఫాదర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా విజయనగరం నుంచి రిటర్న్ వెళ్తున్న విజయకి చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక లెటర్ రాసి కంపాస్లో పెట్టి ఒక బోట్లో దాచమని చెప్తాడు. ఆ బోట్ని చూసిన విజయ అక్కడికి వెళ్ళి చూడగా ఒక కంపాస్లో లెటర్ ఉంటుంది. తీసి చూస్తే విజయ వాళ్ళ ఫాదర్ కోదండపాణి సారీ అమ్మా, నిన్ను కాపాడుకోలేకపోయాను, నువ్వు బాగుండాలని అన్ని మాటలు అన్నాను అని ఉంటుంది. ఇంతలోపే అభి చైర్మన్కి కాల్ చేసి వాళ్ళ ఫాదర్ ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ లెటర్ చూసి నిజం తెలుసుకున్న విజయకి చైర్మన్ కాల్ చేసి చెప్పగా తను చాలా బాధతో ఏడుస్తూ వాళ్ళ ఫాదర్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తుంది. నాన్న మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని ఏడుస్తూ ఉంటుంది. ఇది విని వాళ్ళ ఫాదర్ లేచి ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అంటాడు. ఇంతలోనే అభి అక్కడికి వస్తాడు. ఇది చూసిన కోదండపాణి అభిని లోపలికి పిలిచి ఇతనే
అన్నయ్య నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని విజయకి చెప్తాడు. అప్పుడు విజయ అభికి థ్యాంక్ యూ చెప్తుంది. అభి వాళ్ళ ఫాదర్ అభి గురించి మొత్తం మర్చిపోయి ఉంటాడు. ఇది తెలుసుకొని అభి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే విలన్ అక్కడికి వచ్చి సారీ నిన్ను కొట్టబోయి మీ ఫాదర్ తల మీద కొట్టాను అంటాడు. అప్పుడు అభి పర్లేదు, అసలు నాకెప్పుడు ఇంత బాధ అండ్ సంతోషం ఒకేసారి రాలేదు. ఫైనలీ మా అక్క అండ్ మా ఫాదర్ కలుసుకున్నారని హ్యాపీనెస్ అండ్ నన్ను మర్చిపోయాడని బాధ అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మళ్ళీ అభి వాళ్ళ ఫాదర్ దగ్గరికి విజయ పంపగా వస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న అమ్మాయిలాగా రెడీ చేసి ఉన్న అభి చిన్నప్పటి ఫోటో చూపించి అభి వాళ్ళ ఫాదర్ కోదండపాణిని ఇదెవరు అని అడుగుతాడు. అప్పుడు కోదండపాణి అది నా కూతురు అని చెప్తాడు. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.